నమస్తే స్నేహితులారా, వాల్యూ టూన్ కథలకు స్వాగతం. అందమైన ప్రకృతి మధ్యలో ఒక చిన్న ఊరుండేది. ఆ ఊరిలో అందరూ సంతోషంగా కలిసి జీవించేవారు. ఆ ఊరిలో చిన్ను అనే ఒక చిన్న బాలుడుండేవాడు. చిన్ను చాలా మంచివాడు. అందరితో ప్రేమగా మాట్లాడతాడు, జనాలకి హెల్ప్ చేస్తాడు. ఆయనకి ఒక విశేషత ఉండేది. ఆయన పక్షులు, జంతువులు, చెట్లుతో కూడా మాట్లాడగలడు. ఊరిలో అందరూ ఆయనని మంచి చిన్ను అని పిలుస్తునేవారు. ఒకరోజు సడన్గా ఊరిలో స్ట్రేంజ్ చేంజెస్ జరిగాయి. నీరు నల్ల కలర్లో మారిపోయింది. ఊరిలో జనాలు ఒక్కొక్కరిగా సిక్కవ్వడం స్టార్ట్ అయింది. నైట్ టైంలో స్ట్రేంజ్ సౌండ్స్ వినిపించేవి. అందరూ భయపడి కన్ఫ్యూజ్ అయ్యారు, ఇదేం జరుగుతుంది అని. అప్పుడు ఊరిలో ఉన్న ఒక ముసలిబమ్మ ముందుకొచ్చింది. ఆమె చెప్పింది, ఇది రోగం కాదు, ఇదొక శాపం. చాలా సంవత్సరాల ముందు ఈ ఊరు పక్కన ఒక జీవితమిచ్చే చెట్టు, లైఫ్ ట్రీ ఉండేది. అది ఊరికి నీరు, ఆహారం, జీవితమిచ్చేది. కాని కొన్నిమంది ఆశతో ఆ చెట్టుని కట్టేస్తారు. అప్పటినుండి ఆ చెట్టు యొక్క ఆత్మ కోపంతో ఉంది. ఇప్పుడా ఆత్మ వల్ల నీరు పాయిజన్ అవుతోంది. అందరూ భయపడి ఏమి చెయ్యాలో తెలియకుండా ఉన్నారు. అప్పుడు చిన్ను ముందుకొచ్చాడు. నేను వెళ్ళాలి, మన ఊరిని సేవ్ చెయ్యాలి. బమ్మ చెప్పింది, ములిక తెచ్చడం సరిపోదు, ఆ ఆత్మని శాంతం చెయ్యాలి. చిన్ను ఒక డీప్ ఫారెస్ట్లో ప్రయాణం మొదలుపెట్టాడు. అక్కడ పక్షులు తనకి డైరెక్షన్ చూపించాయి. ఒక నదిలో తన రిఫ్లెక్షన్లో ఫ్యూచర్ చూశాడు. డార్క్ ఫారెస్ట్లో తన భయాన్ని గెలిచాడు. చాలా కష్టపడి ఫైనల్గా ఆ ట్రీ స్పిరిట్ ముందు నిలిచింది. ట్రీ స్పిరిట్ చెప్పింది, మీ ఊరు ప్రకృతిని నాశనం చేసింది, ఇప్పుడొక ప్రైజ్ పే చెయ్యాలి. చిన్ను అడిగాడు, అయితే ప్రతిరోజు నేను నీకోసం వచ్చి నీళ్లు పోస్తా, నీకు మళ్లీ జీవితమిస్తా. దయచేసి మా ఊరివాళ్లని కాపాడు. ప్లీజ్ ఈ చిన్నవాడి మాటలు కాదనకు. ఈసారి ప్రకృతిని కాపాడన్ నా బాధ్యత. ట్రీ స్పిరిట్ చెప్పింది, ఓకే బాబూ, నిన్ను చూసి నేను ఒప్పుకుంటున్నా, కాని మళ్ళీ ఇది రిపీట్ అవ్వకూడదు. చిన్ను, ఓకే, ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటా. అప్పుడు నీళ్లు నార్మల్ అయ్యాయి అండ్ ఆ చెట్టు ఒక ఔషధాన్ని ఇచ్చింది. అది అందరికీ ఇవ్వు అని. అది తాగగా అందరూ నయమయ్యారు. ఆ రోజునుండి చిన్ను క్రమం తప్పకుండా ఆ చెట్టుకి నీళ్లు వేస్తున్నాడు. పిల్లలు, మనం ప్రకృతిని కాపాడాలి, అప్పుడది మనలాని కాపాడుతుంది. మన స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మోరల్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.